చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 1,25,00,000 విలువ చేసే 53.5 కిలోల మాదక ద్రవ్యాలను పట్టుకున్న రాచకొండ పోలీసులు. అక్రమ బియ్యం పట్టివేత. మౌలాలి ఏఎంఆర్ ప్లానెట్ మాల్లోని 70 అడుగుల క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. చేతులెత్తేసి పారిపోయిన చిట్ ఫండ్ యాజమాన్యం. పరిగె డీఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు. ఇక డీటెయిల్స్ చూస్తే 1,25,00,000 విలువ చేసే 53.5 కిలోల మాదక ద్రవ్యాలను పట్టుకున్న రాచకొండ పోలీసులు. మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర రాకెట్ ను మీర్పేట్ పోలీసులతో కలిసి ఛేదించిన ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు. నిందితుల నుంచి 1,25,00,000 విలువ చేసే 53.5 కిలోల గసగసాల మాదక ద్రవ్యాలు స్వాధీనం. అయిపోయింది మరి అయిపోగానే మీరు ఎఫ్ఐఆర్స్ అయినాయండి. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ గురించి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. దాని తర్వాత అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్ దే. దానికి మేము పర్సే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళుంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. No, it has honorable court has given him time till 24th. We have to respect the court order. We'll again give a notice. మేము కూడా కోర్టు వారిని అడుగుతాము అది ఒకవేళ అంతకన్నా ముందు మేము ఎగ్జామిన్ చేయొచ్చా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాము. ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది. విల్ డూ ఇట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైమ్. సర్టన్లీ విల్ ఫాలో ద ప్రాసెస్. No, there's no delay in that. ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏవి కూడా రాచకొండలో లేవు. ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు. వేరే ప్లేసెస్లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరెండర్ డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్లో. ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము ఆయనకు. మాకు దృష్టిలో 2 ఉన్నాయి. బికాజ్ దోస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకొండ. సో మాకున్న ఇన్ఫర్మేషన్ 2 ఉన్నాయి. విల్ సర్టన్లీ డిపాజిట్ దోస్ గన్స్. మీరు చెప్పిన ఒకటి డిబిబిఎల్ ఒకటి ఉంది, ఒకటి ఏదో స్పానిష్ మేడ్ ఒక రివాల్వర్ పిస్టల్ ఏదో ఉంది. విచ్ ఈస్ నాట్ ఇష్యూడ్ బై అస్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీ కేమ్ టు నో దట్ దీస్ 2 లైసెన్స్డ్ వెపన్స్ ఆర్ విత్ హిమ్ అని.
మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాం ఆయనకి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ సిస్టంలో ఉంది అది 126 BNSSలో. ఇఫ్ వాంట్స్ సమ్ టైం అది మెరిట్స్ పైన చూస్తాం. లేకపోతే దాని డ్యూ కోర్స్లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. డ్రగ్ పెడ్లింగ్ ర్యాకెట్ ఒకటి బస్ట్ చేయడం జరిగింది. ఈ వీళ్ళు మహారాష్ట్ర, ఇన్ ద సెన్స్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఈ 3 స్టేట్స్ నుంచి ఉన్న యాక్టివిటీని మనము ఈ గ్యాంగ్ అరెస్ట్ చేయడం మూలంగా కంట్రోల్ చేయగలిగాం. దీంట్లో 53.5 kg ఆఫ్ పాపీ స్ట్రా మనం సీజ్ చేసాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో మన కన్జంప్షన్ పర్స్పెక్టివ్లో చూస్తే 1.25 crore ఇన్ వాల్యూ ఉంటుంది. ఇందులో ఉన్న నేరస్తులు ఇంతకుముందు కూడా కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు బేసికలీ ఇందులో ఉన్నటువంటి నేరస్తులు మంగీలాల్ బిష్నాయ్, మంగీలాల్ ధాకా, బీరా రామ్, 3 అక్యూజ్డ్, మెయిన్ అక్యూజ్డ్. అయితే దీనికి సప్లై చేసినటువంటి పింటూ మోహన్ సింగ్, ఇతను మధ్యప్రదేశ్లోని మిన్యూచ్ నుంచి ఇక్కడ పంపిస్తున్నాడు. ఇతని పైన మేము వర్కౌట్ చేస్తున్నాం. ద లాట్ ఆఫ్ గ్యాంగ్స్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. అందులో వన్ ఆఫ్ దీస్ అక్యూజ్ దిస్ పింటూ ఇస్ దేర్. వీఆర్ ఆపరేటింగ్ ఆన్ హిమ్ అండ్ సర్టన్లీ విల్ గెట్ దెమ్. అంతేకాకుండా ఇంకా 3 అక్యూజ్లు వాళ్ళు పెడ్లర్స్తో కాంటాక్ట్లో ఉండి రిసీవర్స్గా ఉన్నారు. వాళ్ళని కూడా మనం లోకల్ ఏరియాస్లో ఉన్నారు. విల్ పిక్ దెమ్ అప్ ఆఫ్టర్ దిస్ కన్ఫెషన్. విల్ కమ్ టు నో అబౌట్ ద డిఫరెంట్ నేమ్స్. విల్ ఆల్సో గెట్ దోస్ అక్యూజ్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు రాజస్థాన్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్లో చేస్తున్నారు. బస్సెస్లో, లారీస్లో, ట్రైన్స్లో చేస్తున్నారు. బట్ దిస్ పర్టికులర్ గ్యాంగ్ విచ్ ఇస్ క్యారింగ్ about 53.5 kg ఆఫ్ పాపీ స్ట్రా ఇది ట్రైన్లో తీసుకొచ్చారు. వీళ్ళు ఇక్కడ ఒక డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్లో ఉంటున్నారు. బేసికల్లీ స్టీల్ రైలింగ్ కానీ, స్మాల్ అగ్రికల్చర్ యాక్టివిటీలో కానీ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ స్టీల్ రైలింగ్లో మన హైదరాబాద్లో అని డిఫరెంట్ ప్లేసెస్లో ఈ బిజినెస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ కవర్ జాబ్. But actually, they gain more from this kind of illegal transportation of contraband. ముఖ్యంగా ఏంటంటే ఈ లాట్ ఆఫ్ పోలీస్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ స్ట్రెంథన్ అయిపోయి లాట్ ఆఫ్ సీజర్స్ అయిన తర్వాత టీజీ న్యాప్ కూడా ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతున్న మూలంగా మన దగ్గరికి రావడం, హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ గాంజా రావడం అనేది తగ్గిపోయింది. సో ఆల్టర్నేటివ్గా ఈ పాపీ స్ట్రా ఇప్పుడు మోర్ పాపులర్ అవుతోంది. వీళ్ళు మీద మేము ఫోకస్ పెట్టినప్పుడు ఈ 3 నేరస్తులు పట్టుకోవడం, వీళ్ళ దగ్గర నుంచి మోర్ దెన్ 1 crore వర్త్, 1.25 lakhs వర్త్ దిస్ మెటీరియల్ సీజ్ చేసాం. ఇది దీనిలో చేయడం వల్ల ఏంటంటే ఇంతకుముందు వీళ్ళు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఎన్హాన్స్ పనిష్మెంట్లో కూడా మేము రిమాండ్ దాంట్లో దీన్ని మెన్షన్ చేస్తాం. ఇతను మంగీలాల్, ఇంత హీరోయిన్ 7 grams ఇంతకు సీజ్ చేశాం 2023లో హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో. అలానే ఇప్పుడు ఈ అరెస్టు మేము మీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ప్లాన్ చేసే టైంలో ఈ పాపీ స్ట్రాను మనము వీళ్ళ అక్యూజ్తో పాటు పట్టుకున్నాం. ఇదేంటంటే ఇది దిస్ హస్క్ లెఫ్ట్ ఆఫ్ లైక్ పాట్స్ నుంచి ఉన్నటువంటి ఓపియం మేకింగ్ తర్వాత వాట్ ఆర్ ద హస్క్ ఈజ్ లెఫ్ట్ ఫ్రమ్ దట్ దిస్ పాపీ స్ట్రా ఈజ్ మేడ్. దిస్ కంటైన్స్ సెడేటివ్ అండ్ నార్కోటిక్ డ్రగ్ పర్స్పెక్టివ్లో ఉంది ఇది. దీని నుంచి ఈ విధమైనటువంటి పాట్స్ ఈ ఉన్నటువంటి వాటిలో నుంచి ఈ ఓపియం వస్తుంది. ఆ ఓపియం వచ్చిన తర్వాత ఈ స్ట్రా స్పెంట్ లెఫ్ట్ ఓవర్ దాంట్లో నుంచి ఈ పాపీ స్ట్రా వస్తుంది అనమాట. ఓపియం కనెక్టెడ్ డ్రగ్ ఇది. సో దీనివల్ల కన్సంప్షన్ డైరెక్ట్గా కాకుండా టీలో కానీ, వాటర్లో కానీ, డిఫరెంట్ మెథడ్స్లో కానీ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో దీన్ని కంటైన్ చేయాలి అంటే సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఫ్రమ్ SOT
మీద ఫోకస్ చేయడం మూలంగా ఈ అక్యూజ్డ్ మాకు దొరకడం జరిగింది. దీంతో పాటు మీర్పేట్ పోలీస్ కూడా ఈ ఆపరేషన్ ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఇంట్లో ఇటువంటి నార్కోటిక్ సబ్స్టెన్సెస్ మన దగ్గర వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ప్రెస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. యూ షుడ్ ఆల్సో గివ్ ది ఇన్ఫర్మేషన్ టు పోలీస్ సో దట్ everyone is safe and secured, because it is reaching out to the larger areas of people once we don't really focus on this. Now the focus is there, it is now controlled. So it's everyone's responsibility to inform the police about any such consumptions in our limits. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి మంగళపల్లిలోని ఓ గోదాంలోని అక్రమంగా నిల్వ ఉన్నటువంటి 13 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నటువంటి ఇబ్రహీంపట్నం పోలీసులు రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు, పట్టుకున్న బియ్యాన్ని ఇబ్రహీంపట్నంలోని సివిల్ సప్లై గోదాంకు తరలించారు. ఉప్పల్ ప్రభుత్వం అందించిన చేయూతను సద్వినియోగం చేసుకోవాలి. ఆర్యకులం సంఘం కోసం, కుల సభ్యుల అభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విధాలుగా చేయూతను అందించాయని, ఈ అవకాశాన్ని సభ్యులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆర్య సంక్షేమ సంఘం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు అన్నారు. ఉప్పల్ బగాయత్ ప్రాంతంలోని ఆర్య సంక్షేమ సంఘం భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 1 ఎకరం భూమిని కేటాయించిందని, ఆ స్థలంలోని భవన నిర్మాణం కోసం అనుమతులను సైతం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆర్యకుల సభ్యులందరూ కూడా రాజకీయాలకు వ్యతిరేకంగా అంశాలను పక్కకు పెట్టి ప్రభుత్వం అందించిన భూమిలోని సంఘ భవానీ మాతా మందిరం నిర్మించుకోవడానికి సహకారం అందించాలని కోరారు. కులానికి సంబంధించిన సభ్యులు, నాయకులు వేరువేరు రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ సంఘ అభివృద్ధికి ఐకమత్యంతో ముందుకు రావాలని మనవి చేశారు. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి సంఘం సభ్యులు ఏకం చేసి భవన నిర్మాణం గురించి వివరిస్తామని చెప్పి కిషన్ రావు చెప్పారు. ఈ సమావేశంలోని ఆర్య సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు చలపతిరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, గ్రేటర్ హైదరాబాద్ శాఖ అధ్యక్షులు శంకర్రావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఆర్యకుల బంధువులకు నమస్కరిస్తూ తెలియపరచదు ఏమనగా, ఈరోజు మన పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఈ పత్రము తీసుకోవడం జరిగింది. ఇది మన సంక్షేమ భవన్ కట్టడానికి స్వయంగా మన నిధులతోని కట్టడానికి ఈ ఆర్డర్ ప్రొసీడింగ్ కాపీ తీసుకోవడం జరిగింది. దీంతోపాటు రేవంత్ రెడ్డి గారికి, మళ్ళీ మినిస్టర్లకు అందరికీ ప్లస్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మనకు ఈరోజు చాలా సంతోషమైన వార్త ఇది. మనం స్వయంగా త్వరలో కట్టుకొని దానికి శంకుస్థాపన చేయించి ప్రారంభం చేయించుకోవాలి. దీని గురించి మన రాష్ట్ర స్థాయి ఉన్న మన కుల బాంధవులందరూ దయచేసి పార్టీకి అతీతంగా పక్కకు పెట్టేసి మన అందరూ కలిసి సమీక్షంగా సమావేశాలు సభలు పెట్టుకొని దానికి స్టోన్ ప్రారంభోత్సవానికి చేసుకుందాము. అదేవిధంగా అతి త్వరలో బిల్డింగ్ కూడా కట్టుకొని సంక్షేమం మన బంధువులందరికీ సంక్షేమం రూమ్స్ కానీ అన్ని విధాలుగా చూసుకొని లోటుబాటు ఏవి లేకుండా, అదేవిధంగా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒక కమిటీ హాల్ కానీ అన్ని విధాలుగా ఒక ఫ్లోర్ కానీ ఒక 4 ఫ్లోర్లు వేసుకొని ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్క విధిగా చేసుకొని మన కులస్తులకు అందరికీ రాబోయే తరానికి మనం ఒక పేరుగా నిలబడదాము. కాబట్టి దయచేసి మీరందరూ పార్టీలకు అతీతంగా పెట్టేసి ఇలాంటి భావజాలకు పోకుండా అందరూ కలిసి మేము ఆర్డర్ కాపీ తీసుకున్నామన్నది కాకుండా అందరూ కలిసి రండి, అందరం కలిసి మీటింగ్ పెట్టుకొని సహకరించండి భవనానికి కట్టడానికి.
మీరందరూ తోడు ఉండాలనేది మనవి చేస్తున్నాను. జై తెలంగాణ. లో అన్ని కులాలతో పాటు మాకు సంబంధించిన ఆర్యకుల సంక్షేమ సంఘానికి 1 ఎకరం భూమిని మరి గతంలో ఉన్నటువంటి గౌరవ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని కులాలకు మరి స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గౌరవ వెనుకబడిన తరగతుల శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు మరి వారు కూడా చొరవ చూపి ఈ భవనాలు కంప్లీట్ కావాలని చెప్పి మమ్మల్ని స్వయంగా పిలిపించుకొని గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారి చేతుల మీదుగా మరి కన్స్ట్రక్షన్ అనుమతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి గౌరవనీయులు మాకు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు చలపతిరావు గారు, మరి జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, టౌన్ అధ్యక్షుడు శంకర్రావు గారు, మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు స్టీరింగ్ కమిటీ మెంబర్లు మరి శ్రీనివాస్ గారు, జెండా అంబయ్య గారు, మరి రాష్ట్ర యూత్ నాయకులు శివాజీ గారు, మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లేశం గారు, మరి మాకు మన అమదాపురం కృష్ణాజీ గారు, వీళ్ళంతా మా సంఘ నాయకులు. మా రాష్ట్ర అధ్యక్షుల వారి మరి పిలుపు మేరకు నేను స్టీరింగ్ కమిటీ చైర్మన్, అది నా సెకండ్ పేజీలో నా పేరు మీద వచ్చింది. అది అప్పటి నుంచి కూడా నా లింగంపల్లి కిషన్ రావు స్టీరింగ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ గారు, మేమందరూ ఇవాళ మంత్రి గారి దగ్గర పోవడం జరిగింది. మంత్రి గారు స్వయంగా వారి చేతుల మీదుగా మేము ఈ నిర్మాణము పర్మిషన్ పత్రాన్ని మేము తీసుకోవడం జరిగింది. దానికి గాను మేము కృతజ్ఞతలు హృదయపూర్వకంగా గౌరవ మంత్రి వర్లకు మేము తెలియపరుస్తూ ఉన్నాం మా సంఘం పక్షాన. ఇకపోతే రెండవ విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఉన్నటువంటి ఈ మొత్తం 33 జిల్లాల్లో ఉన్నటువంటి కుల బంధువులందరికీ మేము మీ ద్వారా మేము మనవి చేసేది ఏంటంటే, ఏ పార్టీ అయినా కానివ్వండి, రాజకీయాలు వేరు, పార్టీలు వేరు, అభివృద్ధి వేరు. ఇక్కడ ఒకరు బీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు, ఒకరు కాంగ్రెస్లో ఉండొచ్చు, ఇంకొకరు బీజేపీలో ఉండొచ్చు, ఇంకొకరు కమ్యూనిస్టులో ఉండొచ్చు, ఇంకొకరు ఇంకో పార్టీలో ఉండొచ్చు. కానీ ప్రభుత్వం ఇచ్చింది ప్రజలందరికీ, ఏది ఈ అన్ని కులాలతో పాటు సబ్బండ వర్ణాల కులాలతో పాటు ఈ ఆర్య సంక్షేమ సంఘం అనేటువంటి ఈ మన కులానికి కూడా ఈ స్థలం ఇవ్వడం అనేటువంటిది మహద్భాగ్యంగా మరి భావిస్తూ, ఎవరు ఏ పార్టీలో ఉన్నా అందరం కలిసి ఒక సమన్వయ కమిటీని వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇదొక మనకు ఒక పెద్ద కార్యక్రమం, ఆత్మగౌరవ భవనం. అంత ఈజీగా దాదాపు ఒక 40-50 కోట్లు 1 ఎకరం ఉంటుంది. అది ప్రభుత్వం అది 40-50 కోట్లు ఎకరం అంటే మన జీవితంలో కూడా మరి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి బీసీ వర్గాల నుండి మనం 40 కోట్లు 50 కోట్లు పెట్టి కొనుక్కొని కట్టుకునే స్థితిలో అయితే మనం ఉండం. కాబట్టి దయచేసి రాజకీయాలను, వ్యక్తిగత కక్షల్ని, మనకున్నటువంటి వేరే పద్ధతి పక్కకు పెట్టి అందరం కథానాయకుల మీద ఇక్కడ ఇది ఒక పార్టీ ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, కానీ ఆ భవనం మాత్రం ఎల్లవేళలా ఉండేటువంటి భవనం మన జాతికి సంబంధించి పిల్లలు హాస్టల్లో చదువుకోవాలన్నా, ఏదైనా ఫంక్షన్ హాల్ కట్టుకుంటే మన జాతికి సంబంధించిన వాళ్ళు అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, పుట్టినరోజులు చేసుకోవాలనుకున్నా, అక్కడ ఏదైనా మనం స్కిల్ డెవలప్మెంట్ మన చదువుకున్న పిల్లలకి ఒక బ్రహ్మాండంగా మనం ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వాలనుకున్నా, మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ఇంటర్నేషనల్ గ్లోబలైజేషన్ అనేటువంటి ఒక ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రైవేటీకరణ దిశగా పిల్లలకు ఏ సంస్థల్లో ఉద్యోగాలు దొరుకుతాయనేటువంటి వారికి కోచింగ్ ఇవ్వాలన్నా, అన్ని కులాలు ముందంజగా పడి చాలామంది కన్స్ట్రక్షన్స్ కూడా మరి ఉప్పల్ బగాయత్లో చాలా కులాలు కన్స్ట్రక్షన్స్ దగ్గర పడ్డాయి. మరి ఈ అనుమతి పత్రం వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన నాయకులకు మరి నేను అభ్యర్థిస్తూ ఉన్నా, అందరం కలిసి ఈ భవనాన్ని నిలబెట్టుకుందాం. మన ఆత్మ గౌరవానికి ప్రతీకగా అక్కడ ఒక ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా ముందు ఏర్పాటు చేసుకుందాం ఆ భవనం దగ్గర. దానికి తోడుగా భవానీ మాత టెంపుల్ని కూడా అక్కడ నిర్మాణం చేసుకుందాం. మరి మనం అందరం కలిసి ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేసుకొని రేపటి తరాలకు మనం ఉండొచ్చు పోవచ్చు, రేపటిదాకా గ్యారంటీ ఉండదు. నేను ఒక స్టీరింగ్ కమిటీ చైర్మన్గా దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కులం సేవ ఇక్కడ ఉన్న వాళ్ళందరం చేస్తున్నాం. కానీ మనం రేపటి తరానికి మిగిలేదిగా ఒక భవనం ఉంటుంది హైదరాబాద్ కేంద్రంలో.
కాబట్టి దయచేసి నేను అందరికీ హృదయపూర్వకంగా నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నా. రండి, ఏ పార్టీ మనకు ఇవాళ బీజేపీలో గౌరవ ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు గౌరవ ఎంపీలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో కూడా మరి గౌరవ ఎంపీలు గౌరవ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు, మరి గౌరవ రాజ్యసభ్యులు ఉన్నారు. మన నిధుల సమీకరణ కూడా మనకు ఇప్పుడు ఇవాళ పార్టీలను పక్కకు పెడదాం. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఉన్నారు, వాళ్లకు సంబంధించినటువంటి ఒక పార్లమెంటు సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో నిధులు అడుగుదాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నిధులు అడుగుదాం, వాళ్ళ కాన్స్టిట్యున్సీ నిధులని. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు మనకు కుల సంఘంలో, అన్ని పార్టీల నాయకులకు ఉన్న సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల దగ్గర మనం భవన నిర్మాణం కోసం నిధులను సమీకరించే కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని బ్రహ్మాండంగా మనం కూడా సహకరించి పార్టీల రహితంగా సహకరించి మన ఆత్మగౌరవ భవనాన్ని నిలబెట్టుకుందామని చెప్పి నేను మీ ద్వారా మా సంఘ నాయకులను, మా కులస్తులను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులను, మహిళలను, అన్ని పార్టీల నాయకులను నేను మనస్ఫూర్తిగా కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నా. జై తెలంగాణ, జై ఛత్రపతి శివాజీ, జై భవానీ. ఇక మేము వరంగల్లో నెక్స్ట్ సమావేశం వరంగల్లో పెడదాం అనుకుంటున్నాము. ఈ మధ్యలో రేపు మళ్ళీ ఒకసారి స్థల పరిశీలన కూడా చేస్తాము. అది చూసుకొని రోజు పోతున్నాం అక్కడికి. దాదాపు మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ వరంగల్లో ఒక సమావేశం పెట్టి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం. ఇక అది ఆర్థికపరమైన సమస్యలు, ఇక మీకు తెలియని విషయాలు కాదు. ఇక మీకు మేము చెప్పు, మీరు మీ సలహాలే మాకు ఇవ్వాలి. ప్లేస్ ఇచ్చిండ్రు, మేమే కట్టుకుంటామని చెప్పినాము, మేమే నిర్మాణం చేసుకుంటాం. మేము ఇంత ఇది కాన్స్టిట్యున్సీ ఇట్లా డెవలప్మెంట్ ఫండ్స్ మాకు వివిధ పార్టీలలో మా నాయకులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఆ నిధుల సమీకరణ మేము కూడా మనిషి కొంత కాంట్రిబ్యూషన్ చేసుకొని కూడా ఏదో మంచి తును పను ఏదో చేసుకొని అది కార్యాచరణ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని చేతులెత్తేసిన ఎస్ఎల్ఎన్కే చిట్ ఫండ్ కంపెనీ దాదాపుగా 2 కోట్ల రూపాయల చిట్టి డబ్బులు ఇవ్వాలంటూ పరిగి డీఎస్పీ శ్రీనివాస్ కు చిట్టి డబ్బులు బాధితులు ఫిర్యాదు చేశారు. ఎస్ఎల్ఎన్కే సంస్థ చైర్మన్ కౌంకుంట్ల అంతారం దేవేందర్ గౌడ్ ను బాధితులు ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పరిగి మేనేజర్ గిరిధర్ రెడ్డిని అడగ్గా నాకెలాంటి సంబంధం లేదంటూ చెప్తున్నాడని, వాళ్ళ ఇంటికి వెళ్లి అడిగితే వాళ్ళ భార్య మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ బూతులు తిడుతుందని బాధితురాలు ఆరోపిస్తూ తెలిపారు. 6 కాలం కష్టపడి లక్షలు జమ చేసుకుని పెళ్లిళ్ల కోసం వ్యాపారాల కోసం జమ చేసుకుంటే మా డబ్బులు తీసుకుని వాడుకొని ఇప్పుడు లేవంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. చైర్మన్ పై ఉన్నటువంటి ఆస్తులన్నీ ఆఫీస్ బాయ్ పేరు మీద మార్చి నా దగ్గర ఎలాంటి ఆస్తులు లేవంటూ చెప్పుకొస్తున్నాడని బాధితులు ఆరోపించారు. 3 సంవత్సరాల నుండి కిరాయి కూడా ఇవ్వకుండా నాతో చిట్టి వేయించుకుని ఇప్పుడు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇంటి యజమాని కూడా వాపోయాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని మా డబ్బులు ఇప్పించాలని పరిగి డీఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. బ్లాక్ అవుతుంది, సెట్టింగ్ అవుట్ అయిపోయినట్టుంది అన్న. ఏం అర్థమవుతుంది. ఇదో ఇట్లా బ్లఫ్ వస్తుంది ఎందుకట్లా. ఇది సెట్టింగ్ మా వాడు వస్తే అది సెట్టింగ్ ఇట్లా బ్లింక్ అవుతుంది. ఏమన్నది దాదాపు ఎంత
ప్రతి నెల కట్టిన అట్లా కనిపిస్తుంది. నీకు ఎవరు చెప్పు, నువ్వు వస్తేనే ఇస్తా అని చెప్తాను. అంటే నీకు సేఫ్టీ ఉంటుంది. మేము రసీదు ఇచ్చినట్టు చిట్టేసుకున్నారు. కంప్యూటర్లో అన్నీ వచ్చినాయి రాలేదు. అది దాదాపు మా పరిగి ఎస్ఎల్ఎన్కే బ్రాంచ్ బిల్డింగ్ ఓనర్ నేను. లాస్ట్ 3 years నుంచి మాకు రెంట్ రావట్లేదు. అడిగితే కాల్ చేసుకోండి, మీ ఇష్టం ఎవరికైనా చెప్పుకోండి అంటున్నారు. ఇంకోటి 5 lakhs చిట్టి అమౌంట్ రావాలి. 5 lakhs + 7 lakhs దగ్గర 12 lakhs అమౌంట్ రావాలి. అడిగితే అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం, మాట్లాడడం కూడా ఏం రెస్పాన్స్ అనేది లేదు. కాల్ చేస్తేనేమో లిఫ్ట్ చేయట్లేదు, లిఫ్ట్ చేస్తేనేమో 2 minutesలో 2 secondsలో మాట్లాడతా అని చెప్పేసి పెట్టేస్తున్నాం. దేవేందర్ గౌడ్ అంటే డైరెక్టర్. మనకి ఏ ఇచ్చిన ఆయనేమో మేనేజర్ గిరిధర్ రెడ్డి చివరిపల్లి. ఆయన కాల్ చేస్తే అసలుకి రెస్పాన్స్ లేదు. ఇంకో మా కాలర్ పట్టుకోవడానికి వస్తుంది రిటర్న్. ఫర్నిచర్ కూడా అట్లనే ఉంది. నాకు చాలా ఇబ్బంది ఉంటే ఎత్తుకున్నాక నీకు షూరిటీలు అయితేనే ఇస్తా, లేకుంటే లేదన్నాడు. షూరిటీ వద్దు ఏమొద్దు, అవసరం ఉంటే పట్టేసుకొని ఇవ్వండి అన్న. ఇవ్వలేడు. 10 లక్షల చిట్టి పైసలు 4 సంవత్సరాలు ఆ చిట్టి ఎత్తుకొని ₹1 ఇవ్వలేడు నాకు. ఎస్ఎన్ఎల్కే శ్రీకాంత్, పురుషోత్తం రెడ్డి ఇద్దరు వచ్చి చిట్టి వేయమ్మా, మంచిగా కడతారు, ఇస్తారు, మీరు మంచిగా కడతారు కదా, యువతల 10 లక్షల చిట్టి మీరు వేస్తే నేను ఇప్పిస్తా బాధ్యతరాలని పురుషోత్తం రెడ్డి, శ్రీకాంత్ ఇద్దరు వచ్చి డబ్బులు తీసుకుపోతున్నారు ప్రతి నెల. శ్రీకాంత్ ప్రతి నెల బుక్లో రాసి రసీదులు ఇచ్చిండ్రు. 10 లక్షల చిట్టి. ఎప్పుడు అడిగినా లేవు, మంది మీద ఉన్నాయి, నేనేం చేయాలి మరి, లేవు డబ్బులు లేవు, ఇస్తాం రేపు మాపు, ఆడొచ్చేది ఉన్నది ఈడొచ్చేది ఉన్నది. ఫోను నా నెంబర్కు కలవకుండా చేసిండు. అప్పుడప్పుడు నేను ఎన్నిసార్లు చేసినా మెసేజ్లు పెడుతున్నాడు, ఆడొచ్చేది ఉన్నది ఈడొచ్చేది ఉన్నది, అమెరికాలో ఓడొచ్చాడు, రేపు వస్తాడు మాపు వస్తాడు, అన్నీ ఇట్లనే మెసేజ్లు పెడుతున్నాడు. ఎన్నిసార్లు ఇంటికి పోతే ఇంటికాడ అయితే లేడు. ఫోన్ చేసి మాట్లాడాం, భార్య ఫోన్ చేసి మాట్లాడంటే మాట్లాడితే ఏం చేయాలమ్మా, లేవు మంది మీద ఉన్నాయి, నేను వస్తా పరిగి వచ్చి కలుస్తా, పో ఇంటికి పరిగి వస్తా వచ్చి కలుస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా కలవలేడు. మేము శివరెడ్డిపల్లె గిరివర్ధన్ రెడ్డి ఇంటికి పోయినా. ఇక వాళ్ళ భార్యని మా ఆయనని ఏం చేయమంటావమ్మా, మంది మీద డబ్బులు మా దగ్గర ఉన్నాయా, మా ఆయన దగ్గర, మీరు ఊరికే మా ఇంటికి వస్తున్నారు, మరి ఎవరింటికి రావాలమ్మా, మేము వేసిన వాళ్ళ దగ్గరికి ఆయన చేతికి ఇచ్చినాం కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చినాం. నా చేతికి ఇచ్చిన ఆయన కూడా చెక్కులు ఇచ్చిండు, శ్రీకాంత్ చెక్కులు ఇచ్చిండు, ఎవరి వాళ్ళకి ఇచ్చేసిండు. ఇచ్చిన తర్వాత ఇక డేట్లు కూడా అయిపోయినాకి వచ్చినా కానీ ఇంతవరకు కుయ్యలే కుట్లే ఫోన్ చేస్తారు లేపరు. లాస్ట్కి డైరెక్టర్ దగ్గరకు ఫోన్ చేస్తే నీకు ఈ 2-3 రోజులు ఇస్తా, వచ్చేది ఉంది, వీళ్ళు నాకు మిస్గైడ్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇక లాభం లేదని నేను కూడా అంటే వీళ్ళ అందరంట చాలామంది బాధితున్నారు. వాళ్ళంటే నేను కూడా డిఎస్పీ ఆఫీస్కి వచ్చిన సార్తో 20 లక్షల డిపాజిట్, 50 లక్షల చిట్టీలు, టోటల్ ఇప్పుడు 48 లక్షలు రాలి నాకు కట్నకాడికి. ఇక ఏమంటారు మరి ఇస్తాము అనుకుంటూ వచ్చారు. 6 నెలలు అయిపోయాయి, మళ్ళీ ఇస్తాం అనుకుంటూ వచ్చి డైరెక్టర్ ఆయన నాకు మెయిన్గా ఈయన గిరిధర్ రెడ్డి, ఆయన శ్రీకాంత్ ఇద్దరు ఇంటికి వచ్చి చేసింది. అయితే శ్రీకాంత్ ఒక 1 year తర్వాత ఇస్తాను రాసిచ్చిండు అప్లికేషన్ ఇచ్చినందుకు. ఇక ఈయనకు దేవేందర్ గౌడ్ కూడా చేస్తే ఆయన కూడా పరికి వచ్చి లేదు సార్ నేను ఇస్తాను మీకు, నేను రాసిస్తున్నా అని డేట్లు వేసి ఇచ్చిండు చెక్. ఆ డేట్లు అయిపోయినకి వచ్చింది, ఇంతవరకు ₹1 లేదు. ఫోన్ చేస్తే లేపారు. మళ్ళీ మొన్న చేసి నీకు 1 వారం రోజులు ఇస్తా సార్ అంటున్నాడు. అంతేగాని ఇచ్చుడు అయితే లేదు.
మౌలాలి ఏఎంఆర్ ప్లానెట్ మాల్లోని 70 అడుగుల క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రెవరెండ్ ఏర్వా బాలస్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద భారీ ఎత్తున క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడం ఆనందం కలిగించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఏఎంఆర్ మాల్లో నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఏఎంఆర్ మాల్ ఎండి రాకేష్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ చాగంటి అనంత్ కుమార్లు మాట్లాడుతూ గత సంవత్సరం 50 అడుగుల క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశామని, ఈ సంవత్సరం 70 అడుగులు ఏర్పాటు చేసి తమ రికార్డును తామే అధిగమించామని వెల్లడించారు. సినిమా వీక్షకులకు ఆనందంతో పాటుగా ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడమే తమ యొక్క ఉద్దేశమని, అన్ని రకాల పండుగలను కూడా తాము నిర్వహిస్తామని తెలియజేశారు. వస్తుందన్నా సరే ఎగొడతాం रमेश कैमरा दूर है ఈరోజు
ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ వేడుకల్ని జరుపుకోవడానికి సమాయత్తమవుతూ ఉంది. మనందరికీ తెలుసు క్రిస్మస్ అంటే క్రీస్తు జయంతి. క్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమిలో జనించినటువంటి ఒక మహత్తరమైనటువంటి రోజును ప్రపంచం అన్ని దేశాలు కూడా జరుపుకునేటటువంటి పండుగ ఈ క్రీస్తు జయంతి, క్రిస్మస్ పండుగ. ఈనాడు ఏఎంఆర్ ఈ సముదాయాలు, ఎన్నో రకాల షాపింగ్ మాల్స్, మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ట్విన్ సిటీస్లోనే ఒక టాలెస్ట్ క్రిస్మస్ ట్రీ ఇక్కడ నెలకొల్పడం అనేది మనందరికి గర్వకారణం. మరి ముఖ్యంగా ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్కి ఇంకా ఈవెన్ ఇతరులందరికీ కూడా ఇది ఒక గర్వకారణమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇంతటి చక్కని క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి ఈ క్రీస్తు జయంతి సందేశాన్ని ఈ క్రిస్మస్ ట్రీ ద్వారా ఇస్తూ ఉన్నందుకు అనంత్, అర్జున్ అండ్ మహేష్ వారి తండ్రి గారు వీళ్ళకి నిజంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వీళ్ళని ఆశీర్వదించాలని, వీరు చేసే ప్రతి పనిలో దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాం. ఈనాడు క్రీస్తు జయంతి ముఖ్యంగా మనకి శాంతి, సమాధానం, సౌభ్రాతృత్వం, క్రీస్తు ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి ప్రేమ, ఇవన్నీ అందరిలో నెలకొని ఉండాలి. భాషా భేదాలు లేవు, కులమతాలు లేవు, అందరికీ క్రీస్తు everyone happy Christmas and a prosperous New Year from AMR Planet Mall. Please come and enjoy all the facilities which are available at the mall. Thank you. I want to thank Father Balashaurya Garu for inaugurating this 70 feet tall Christmas tree. This is the highest, tallest Christmas tree in both Twin Cities. And I wish everyone happy Christmas and a very good, prosperous New Year. Please come and enjoy our premises. Thank you. మేడ్చల్ జిల్లా పాత కక్షలతో కత్తులతో దాడి, చికిత్స పొందుతూ యువకుడు మృతి. అల్వాల్ ఇందిరానగర్లోని పాత గొడవల నేపథ్యంలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ, ఒకరి ప్రాణాలను బలిగొన్న ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్న సందీప్ సెంథిల్తో పాటు అతని స్నేహితులు మద్యానికి బానిసైనట్లు, వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు కూడా పేర్కొన్నారు. కేసులు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. అల్వాల్ పరిధిలో ఇందిరానగర్ ఏరియాలో సందిల్ అనే పర్సన్ని ఒక ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేయడం జరిగిందండి. ఇట్టి విషయంపై సందిలో ట్రీట్మెంట్ పొందుతూ గాంధీ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. వాళ్ళ తల్లి ఇచ్చిన దరఖాస్తుపై ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై అల్వాల్ పోలీస్ వారు ఇమీడియట్గా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉందండి. ఏమంటే తర్వాత తెలియపరుస్తాము. థ్యాంక్ యూ. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి కుత్బుల్లాపూర్ చౌరస్తాలో ఈ నెల 11వ తారీఖున జరిగినటువంటి పద్మ అనే మహిళా హత్య కేసును ఛేదించిన పోలీసులు కామవాంఛ తీర్చినందుకు కక్షగట్టి మహిళను తలపై బండరాయితో కొట్టి చంపినట్లుగా గుర్తించిన పోలీసులు హత్య చేసిన నరేష్ అనే పాత నేరస్తుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా బాలనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ సురేష్ కుమార్. ఈ నెల అంటే డిసెంబర్ 11వ తారీఖున ఉదయం 6 గంటల సమయంలో మా జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 40 నుంచి 45 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని మహిళ శవం
ఈ హెచ్ఎంటీ గ్రౌండ్ దగ్గర ఓపెన్ ప్లేస్ పక్కనే పడి ఉన్నదని చెప్పేసి ఒక సమాచారం. జిహెచ్ఎంసీ వర్కర్స్ క్లీన్ చేస్తుంటే, రోడ్స్ అవి క్లీన్ చేస్తుంటే వాళ్ళకి ఆ బాడీ కనిపించడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా గుర్తు తెలియని శవం కింద ఎఫ్ఐఆర్ చేసి విచారించి జీడిమెట్ల సిఐ గారు అండ్ వాళ్ళ టీము అన్ని రకాల సాంకేతిక ఆధారాలను ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ చేసి పరిశోధన చేసి ఆ మహిళని హత్యకు గురైందని కనుక్కోవడం జరిగింది. ఈ హత్య చేసింది నరేష్, గజ్జల నరేష్ అనే వ్యక్తి హత్య చేసినాడు. ఇతనికి 36 సంవత్సరాలు. ఇతను ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ తాగి రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడు. ఈ మహిళ ఎవరైతే ఉందో ఈవిడ పేరు పద్మ, 45 సంవత్సరాలు. అక్కడే అదే ఏరియాలో గత కొన్ని నెలలుగా రోడ్లపైనే తెలిసిన వాళ్ళ దగ్గర లేదా రోడ్డు మీద పోయే వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తూ, అదేవిధంగా వేశ్య ఈ వృత్తి కూడా చేస్తూ ఆవిడ జీవిస్తూ ఉంది. దాని మీద ఈ నరేష్ ఎవరైతే ఉన్నాడో అతన్ని కోరిక తీర్చమన్నట్టుగా ఆవిడ నిరాకరించింది. దాంతో అతను ఆవిడ మీద కోపం పెంచుకొని ఆ రోజు 10-11 ఇంటర్వ్యూనింగ్ నైటు ఆవిడ ఒక్కతే పడుకొని ఉన్న సమయంలో ఒక బండరాయితోటి, అంటే సిమెంట్ ఇటుక, ఆ సిమెంట్ ఇటుకతోటి ఆవిడ తల మీద మోది ఆవిడని చంపినాడు. చంపిన తర్వాత కూడా నిర్మానుష్య ప్రదేశానికి ఆ బాడీని లాక్కొని వెళ్ళి అత్యాచారం చేయడానికి ప్రయత్నించినాడు. కానీ ఆ రక్తగాయాలు దాంతో అతను అత్యాచార యత్నాన్ని విరమించుకొని అక్కడి నుంచి పారిపోయినాడు. అయితే ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకొని ఎస్హెచ్ఓ జీడిమెట్ల అండ్ టీమ్ అండ్ ఏసీపీ బాలనగర్ వీళ్ళందరూ కూడా చాలా కృషి చేసి ఎన్నో సాంకేతిక ఆధారాలు పరిశీలించి ఆ కేసుని డిటెక్ట్ చేసినారు. ఆ అక్యూజ్డ్ కోసం మేము వెతుకుతుండగా ఈరోజు మార్నింగ్ అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇతని మీద గతంలో కేసు ఉంది ఒకటి. గతంలో కూడా ఇతని మీద జీడిమెట్లలోనే ఉంది. క్రైమ్ నెంబర్ 1111 2017 ఒక కేసు ఉంది. అదేవిధంగా 473/24 380 కేసు ఉంది. అంతకుముందు 324 సెక్షన్ కేసు ఉంది. తర్వాత 380 కేసు కూడా ఉంది. ఇతను పాత నేరస్తుడు. లేదు, ఇతను ఒక్కడే చేసినాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాంకేతిక ఆధారాలను ఉపయోగించుకొని, అంటే కేసు ఇన్వెస్టిగేషన్ పద్ధతులు చెప్పడం అది సరికాదు. ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా మళ్ళీ క్లూ ఇచ్చినట్టు ఉంటుంది. సాంకేతిక ఆధారాలను ఉపయోగించుకొని చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ సంఘటన రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని తేవర్ బార్ అండ్ కిచెన్ రెస్టారెంట్ లోని జరిగింది. తనను విధుల నుంచి తొలగించారని యజమానిపై కక్ష పెంచుకున్నటువంటి క్యాషియర్ శుభం కుమార్ ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో బొమ్మ తుపాకీతోటి రెస్టారెంట్ లోకి ప్రవేశించిన శుభం కుమార్ అతని స్నేహితుడు విశ్వజిత్ పాండా బార్ సెక్యూరిటీ సిబ్బందిని తుపాకీతో బెదిరించి లోపలున్నటువంటి 4,50,000 రూపాయల నగదు, యాపిల్, మ్యాక్ బుక్, ఐఫోన్ దొంగిలించారు. ఇక రెస్టారెంట్ యాజమాని శ్యామ్ అనిరుద్ధ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు ప్రధాన నిందితుడు శుభం కుమార్ ను అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపిన పోలీసులు నిందితుడి నుంచి దాదాపు 5 లక్షలు విలువ చేసే నగదు, ఫోన్ ను స్వాధీనం చేసుకున్న రాయదుర్గం పోలీసులు. మొన్న జరిగిన పత్రికా సమావేశంలో మాలలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం, డిసెంబర్ 27 మీటింగ్ తర్వాత మాలలకు చావు డప్పు కొడతామని మందకృష్ణ మాదిగ మాట్లాడటాన్ని ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మందాల భాస్కర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆల్ మాల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మందాల భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తమ గళాన్ని విప్పిన దళిత కళాకారులను కించపరిచే విధంగా మందకృష్ణ మాదిగ మాట్లాడటం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడం కొరకు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడులతో చేతులు కలిపింది మందకృష్ణ మాదిగ అని మండిపడ్డారు. మాలలు మానవాదులు అంటూ మాల సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం చాలా బాధాకరమన్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీతో జతకట్టి దళిత ఉద్యమాన్ని మళ్లీ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇకనైనా మాలలను కించపరిచే విధంగా మాట్లాడినట్లయితే మాలలను, దళిత వర్గాలను కలుపుకొని మరో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కవులు, కళాకారుల్ని తెలంగాణ ఉద్యమంలో తమ పాట ద్వారా చైతన్యం చేసినటువంటి 6 దళిత వర్గాలకు సంబంధించినటువంటి గాయకులను గుర్తించడం జరిగింది. దాన్ని వారు ఆ 6 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల గురించి, అణగారిన వర్గాల గురించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి వాళ్ళ సాహిత్యం నిర్మాణం జరిగింది. వారు
మాలల గురించో మాదిగల గురించో సాహిత్యాన్ని నిర్మించిన వాళ్ళు కాదు. 3.5 కోట్ల మంది ప్రజల తరపున తెలంగాణ రాష్ట్రం రావడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళని మందకృష్ణ గారు విమర్శించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అని పాట రాసినటువంటి అందశ్రీ గారినిగా పట్టుకొని నువ్వు మాదిగనా కాదా అని చెప్పేసి ఆయనను కూడా ప్రశ్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 3.5 కోట్ల తరపున సాహిత్యాన్ని నిర్మించినటువంటి వాళ్ళు కుల కోణంలో ఎప్పుడు కూడా పాటలు రాయలేదు. వారు తెలంగాణ ప్రజల గురించి రాసినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంకా 50 కాదు 100 మందిని కళాకారులను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. అందులో భాగంగా మందకృష్ణ గారు మాట్లాడుతూ 1,00,000 దప్పులతో మేము కవాతు చేస్తామని చెప్పేసి మాట్లాడాడు. అంతేకాకుండా మాల సామాజిక వర్గం 27 తర్వాత వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి చావుడప్పు కొడతామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అంటే మాలలని చంపుతారా లేకపోతే మాలలు చనిపోవాలని కోరుకుంటున్నారా అనే విషయాన్ని మేము మందకృష్ణ గారిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు సుదీర్ఘమైన ఉద్యమంలో ఉన్నారు, సామాజిక ఉద్యమాలలో ఉన్నారు, కానీ మీరు ఆ విధంగా మాట్లాడిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మొదట వచ్చిన మీరు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసింది మర్చిపోయారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి పిడమర్తిరావు లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తే వారికి వ్యతిరేకంగా స్వతంత్ర చేసి పెట్టినటువంటి పరిస్థితిని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా మాల సామాజిక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తానని చెప్పేసి నేను మాట్లాడిన విధానాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 3 సార్లు నువ్వు పోటీ చేస్తే 3 సార్లు నీకు ఓట్లు డిపాజిట్ రాకుండా ఓడిపోయినటువంటి పరిస్థితి నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు చంద్రబాబు నాయుడుతో అంటగాగారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తర్వాత మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డితో అంటగాగారు, ఈరోజు బీజేపీతో అంటగాగుతున్నారు. మొత్తం దళితుల ఆత్మ గౌరవాన్ని నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆయన ఏదైతే మాలలని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నా అనే విధానాన్ని మీరు అన్నారు కదా మొన్న, మీ తాతలు మీ ముత్తాతలు మీ తాతలు వచ్చిన వర్గీకరణ ఆపలేరని చెప్పేసని మేము కూడా మీ తాత ముత్తాత కాదు 100వ తాత వచ్చిన మాలల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నాశనం చేయలేవు, నువ్వు మాదిగ సామాజిక వర్గానికి నుంచి కూడా లేవనే విషయాన్ని, మాదిగల యొక్క రాజకీయ భవిష్యత్తు నువ్వు లేకుండా చేసినావనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే మాల సామాజిక వర్గంగా మొత్తం 30 లక్షల మంది తెలంగాణలో ఉన్నారు. మేము కూడా మీరు మాట్లాడే మాటలు మొన్న సైకో అన్నారు, 1 సైడ్ లవ్ అన్నారు, అదేవిధంగా మాలలు మనువాదులు అన్నారు. మొన్న మీరేం మాట్లాడారు, మాలలని మేము చావు దప్పు కొడతామని చెప్పారు, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని. ఇది దళిత సమాజంలో విపరీతమైనటువంటి ఉద్రిక్తత వాతావరణాన్ని క్రియేట్ చేయబోతా ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈ విధంగా మాలలను రెచ్చగొట్టే విధంగా, దళితులను రెచ్చగొట్టే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా 57 కులాలు మీతోటే ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రోజు మాల సామాజిక వర్గం ప్రతి సామాజిక ఉద్యమంలో, ప్రతి విప్లవోద్యమంలో, ప్రతి సంస్కరణోద్యమంలో, ప్రతి రాజకీయ ఉద్యమంలో అన్ని కులాలను కలుపుకొని పోయినటువంటి చరిత్ర మాలది. కాన్సీరామ్ గారు బీఎస్పీ ఆంధ్రప్రదేశ్కి వస్తే మాలల సామాజిక వర్గం ఆధ్వర్యంలో రాజ్యాధికారం వస్తుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మాల సామాజిక వర్గం ఎప్పుడు కూడా మాదిగలకు వ్యతిరేకంగా పనిచేయలేదు. మాదిగ ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు బీజేపీ పార్టీతో అంటగాగుతూ వాళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టమంటే అప్పుడు పెడతా ఉన్నారు. అందుకే శుక్రవారం పెట్టారు, శనివారం పెట్టారు. అందుకే మీరు మీ యొక్క మనువాద భావాజాలాన్ని, బీజేపీతో ఉన్న స్నేహాన్ని వదులుకొని నిజమైన దళిత ఉద్యమానికి సన్నద్దం వస్తే కలిసి పనిచేయడానికి మాలలు సిద్ధంగా ఉంటారని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ, మాలలని మీరు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం, మాలలకి చావు డప్పు కొడతామనే దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భవిష్యత్తులో మా మాల సామాజిక వర్గాన్ని కలుపుకొని మరో ఉద్యమానికి సన్నద్దమవుతామని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్,
బీఆర్ఎస్ నుంచి హాజరైన హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ పక్ష నేత కూనమనేని సాంబశివరావు, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అరాచకమైన నికృష్టమైన ప్రభుత్వం. భూములు ఇవ్వమంటే లగచర్ల రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపారు. 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారు. రైతులను కొడుతుంటే వీడియో కాల్లో తిరుపతి రెడ్డి ఆనందిస్తున్నాడు. రైతుల మీద కాకుండా పర్యాటకం మీద చర్చ పెడతామంటున్నారు. సీఎం ఢిల్లీకి 30 సార్లు, మంత్రులు 70% వెళ్లారు. నియంత పోకడ సీఎం రేవంత్ రెడ్డి పోతున్నాడు. సొంత భూములు ఇవ్వమంటే జైల్లో పెడతావా? మొన్న టీషర్ట్ వేసుకుని వస్తే సభకు రానివ్వలేదు. ఏదో విధంగా నిన్ను ఎండగడుతూనే ఉంటాం. చర్చ చేయలేక సభ వాయిదా వేసుకుని వెళ్లారు. రైతులకు ప్రజలకు అండగా కేసీఆర్ ఉన్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వమా, నియంత ప్రభుత్వమా? తిరుపతి రెడ్డి కనుసన్నల్లో అధికారులు ఎలా పనిచేస్తున్నారు? ఫార్మసిటీ వద్దు, రైతులకు భూములు ఇస్తామని కందుకూరులో ప్రతిపక్షంలో ఉండి చెప్పారు. రైతుల మీద పెట్టిన కేసులు ఉపసంహరించుకునే వరకు, రైతులకు క్షమాపణ చెప్పే వరకు పోరాటం కొనసాగుతుంది. ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం దగ్గర ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గిరిజన రైతులు జైళ్లకు రైతులకు బేడీలు, రైతులకు బేడీలు, రైతులకు బేడీలు, రైతులకు బేడీలు, రైతులకు బేడీలు, రైతులు జైళ్లకు, రైతులు జైళ్లకు, గిరిజన రైతులు జైళ్లకు, గిరిజన రైతులు జైళ్లకు, గిరిజన రైతులు జైళ్లకు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, లాఠీ రాజ్యం, లూఠీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, పంపినావు, ఆడబిడ్డలనేమో ఇంటింటికి పోయి హింసిస్తున్నావు, బెదిరిస్తున్నావు అని అడిగితే సమాధానం చెప్పే సత్తాలేని సన్నాసి ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయే ప్రయత్నం చేసింది. మేము మీ ద్వారా, గౌరవ మీడియా మిత్రుల ద్వారా కూడా రాష్ట్ర ప్రజానికానికి, ముఖ్యంగా కొడంగల్ ప్రజలకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మీ తరపున మేమున్నాం, మీ తరపున కేసీఆర్ గారు ఉన్నారు. ఎన్ని రకాల శోభ పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినా తప్పకుండా మీకు అండగా నిలబడతాం. ఇవాళ కేవలం జైళ్లలో పెట్టడమే కాదు, అరాచకం చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా లగచర్లలో ఫార్మా విలేజ్ అనే ప్రతిపాదనను వెనుకకు తీసుకున్నట్టుగా తీసుకొని మరొక వైపు పారిశ్రామిక కారిడార్ పేరిట భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఉండే కుటుంబ సభ్యులను
రైతుల కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా కొంతమంది ఎవరైతే పరారీలో ఉన్నారో వారిని ఇంకా కూడా వేధిస్తా ఉన్నారు, వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ఒక నియంత ప్రభుత్వమా, ఒక అరాచక ప్రభుత్వమా అనేది మేము అడుగుతా ఉన్నాం. శాసనసభ వేదికగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. నిజాలు బయటికి వచ్చేంత వరకు ఈ లగచర్ల ఎందుకు జరిగింది, అసలు అనుముల తిరుపతి రెడ్డి కనుసన్నల్లో అక్కడ పోలీసులు ఎందుకు నడుస్తున్నారు, అనుముల తిరుపతి రెడ్డి కనుసన్నల్లో అక్కడ అధికారులు ఎందుకు పనిచేస్తున్నారు, ఒక రాజ్యాంగేతర శక్తిగా రేవంత్ రెడ్డి అన్న అనుముల తిరుపతి రెడ్డి అక్కడ ఎట్లా ఊరేగుతున్నాడు 200 మంది పోలీసులను పెట్టుకునే విషయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకొస్తాం. కొడంగల్ రైతన్నలకు, కొడంగల్ గిరిజన బిడ్డలకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, న్యాయస్థానం మీద తప్పకుండా మనందరికీ విశ్వాసం ఉంది, న్యాయం లభిస్తుంది. ఇప్పటికే మీరు 35 రోజులు శిక్ష అనుభవించినారు, మీకు తప్పకుండా న్యాయం లభిస్తుంది, మీరు భయపడవద్దు. కేవలం కొడంగల్ ఒకటే కాదు, ఇవాళ మా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు చెప్తా ఉన్నారు, అక్కడ న్యాల్కల్లో కూడా గొడవ జరుగుతా ఉంది, అక్కడ కూడా రైతులు మేము భూములు ఇవ్వమంటున్నారు, కానీ అక్కడ కూడా బలవంతంగా గుంజుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. 14,000 ఎకరాలు గత ప్రభుత్వం సేకరించి పెడితే దాన్ని రద్దు చేసి తిరిగి రైతులకు ఇస్తామని చెప్పింది మీరు, ఫార్మాసిటీ వద్దని చెప్పింది మీరు, ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం రైతులకు భూములు ఇస్తాం అని అన్నాడు కందుకూరులో, యాచారంలో తిరిగి చెప్పింది మీరు. ఇవాళ ఇటు హైకోర్టును మోసం చేస్తున్నారు, అటు రైతులను మోసం చేస్తున్నారు, జైళ్లలో పెట్టి వారి కుటుంబ సభ్యులను బెదిరించే అప్రజాస్వామిక పనులు చేస్తా ఉన్నారు. తప్పకుండా మీ భరతం రాష్ట్ర ప్రజలు పడతారు, ముఖ్యంగా రాష్ట్ర రైతులు పడతారు. అప్పటిదాకా తప్పకుండా మీ తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. వీళ్లకు రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదాకా, పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకునేదాకా, రైతులకు బేషరతుగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి వదిలేదాకా, జైలు నుంచి విడుదలయ్యేదాకా వారి తరఫున మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. తప్పకుండా శాసనసభ జరిగినంత కాలం ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చైనా సరే తప్పకుండా సమాధానం రాబెడతాం. ఇవాళ పారిపోవచ్చు ఒక్కరోజు, రేపటి నుంచి ఎక్కడ పోతారో కూడా చూస్తాం. ఇవాళ మీరు నిజంగా ఒక మాట ఆలోచించండి, ఇంత ముఖ్యమైన సమస్య 40 రోజులుగా రైతులు వారు జైళ్లలో ఉంటే అందులో ఉన్న 3 ఆరోగ్య సమస్య వచ్చి హీరియా నాయక్ అనే రైతు గుండెపోటు వచ్చి కంప్లైంట్ చేస్తే ఆయనను హాస్పిటల్ కు పోలీస్ బండ్లు తీసుకురావడమే కాకుండా ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా, ఎంత దుర్మార్గంగా ఈ రోజు బేడీలు వేసి ట్రీట్మెంట్ చేస్తున్నారో ఇక్కడ చూడవచ్చని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతకంటే అరాచకం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే చిల్లర ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎన్నడన్నా చూసినామా? దయచేసి ఆలోచన చేయండి. గుండె నొప్పి వచ్చింది, ఛాతీ నొప్పి వచ్చింది అనే రైతుకి బేడీలేసి ట్రీట్మెంట్ చేసే ఒక దిక్కుమాలిన నికృష్టపు ప్రభుత్వాన్ని తప్పకుండా ఎండగడతాం. శాసనసభలోనే వారిని తప్పకుండా నిలదీస్తామనే మాట మళ్ళొక్కసారి మీ అందరి ద్వారా తెలియజేస్తూ, ఆ రైతులకు న్యాయం జరిగేదాకా వదిలిపెట్టాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 1,25,00,000 విలువ చేసే 53.5 కిలోల మాదక ద్రవ్యాలను పట్టుకున్న రాచకొండ పోలీసులు. అక్రమ బియ్యం పట్టివేత. మౌలాలి ఏఎంఆర్ ప్లానెట్ మాల్లోని 70 అడుగుల క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. చేతులెత్తేసి పారిపోయిన చిట్ ఫండ్ యాజమాన్యం, పరిగెడి ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్రి టీవీ న్యూస్.